ఈరోజు మనతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేము సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ అన్నది నాకు టాలెంట్, ఐ డోంట్ కేర్. ఒక ముగ్గురు నలుగురు అండి మా జిల్లా నాయకులే దీనికి కారణం అని సస్పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాకపోతే మా జిల్లా నాయకులు నన్ను ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి నా పవర్ ఏంటో చూసి దువ్వాడ శ్రీనివాస్ లేకుండా రాజకీయాలు చేయటం ఆ శ్రీకాకుళంలో గాని, నరసన్నపేటలో గాని, పలాసలో గాని, పాతపట్నంలో గాని ఎలా జరుగుతాయో చూపెడతాం. మాదిరితో ఉన్నానని నేనే చెప్పాను, మీరెవడరా చెప్పడం. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇంకా మీరు కార్యకర్తల దగ్గరికి అంటే వెళ్ళడానికి గల కారణాలే. రాజకీయ పార్టీలో ఉంటేనే రాజకీయం చేయాలని లేదు. నాకున్న ధైర్యం అంతా కూడా నా నిజాయితీయే, నా పొగరం. ఎక్కడ ఈ చేతితో లాంఛనం తీసుకున్నాను. సస్పెండ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారేమో? లేదు, అంతకు ముందే కలిసాను, ఆ రోజే కలిసాను. ఇప్పుడు సస్పెండ్ చేసేసినా కూడా నా దైవ సమానుడని చెప్తాను. ఇట్స్ మై క్యారెక్టర్. మైనింగ్ వ్యాపారాలు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఆపేసినారు కదా, మొత్తం ఆపేసినారు. మరి ఎట్లా సార్ వాటన్నిటిని ఎట్లా? మరి ప్రజలు ఉన్నారు కదా సార్, ప్రజలే దేవుళ్ళని నేను నమ్ముతాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరపు నుంచి ఎవరైతే బలమైన గొంతుకుగా పనిచేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏం పర్వాలేదండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాయకుడని ఇవ్వడం అలా ఉండకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా చెప్పారు. నేను ఒక మాట అంటాను సార్, అది ఎవరో ఎట్లా అర్థం చేసుకుంటారు నాకైతే తెలియదు. కానీ ఒక కవిత గారు, ఒక వైఎస్ షర్మిల గారు, మాధురి గారు అందరికీ నమస్కారం. నేను భాను మేకల, వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు మనతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంది వకులా సిల్క్స్ ఎలా ఉంది సార్? ఎక్సలెంట్, చాలా బాగుంది. ఈ టెక్స్టైల్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన తర్వాత, ఇదివరకు నాది మైన్స్ వ్యాపారం. మరి మాధురికి కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి తన ఇంట్రెస్ట్ ని బట్టి నేను ఇందులో టెక్స్టైల్స్ లోకి రావటం ఇప్పుడు నుంచి మార్చ్ 15th ప్రారంభమైంది. బ్రహ్మాండంగా ఉంది బిజినెస్. ఫర్దర్ మరికొన్ని బ్రాంచెస్ కూడా రెడీ అవుతాయి. ఎక్కడెక్కడ సార్? ఎక్కడెక్కడ పెడుతున్నారు? జూబ్లీహిల్స్ ఒకటి, కొత్తపేట ఒకటి, కోకాపేట ఒకటి, ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం. ఎమ్మెల్సీగా సస్పెండ్ అంటే పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మిమ్మల్ని సస్పెండ్ చేసింది. అయినా కూడా మీరు మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పదవి నుంచి సస్పెండ్ అవ్వలేదు, కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇంకా మీరు కార్యకర్తల దగ్గరికి అంటే వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? రాజకీయ పార్టీలో ఉంటేనే రాజకీయం చేయాలని లేదు. ఇప్పుడు నేను ప్రజల్లో 2000 సంవత్సరంలో అడుగు పెట్టాను రాజకీయాల్లో. 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కింద పడి పైకి లేచిన అనుభవాలు ఎన్నో చూశాను నేను. 2007 సంవత్సరంలో కూడా ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో గొర్ల హరిబాబు నాయుడు గారిని నేను గెలుపుకి కారణమైనానని, ఆయన కాంగ్రెస్ లీడరే, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, ఆయన ఇండిపెండెంట్గా ఇస్తే ఆ గెలుపుకి నేను కారణమైనానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నన్ను సస్పెండ్ చేయించారు మా జిల్లా నాయకులు. అయినా నేనేం ఆగలేదే, వెంటనే పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. 2008లోనే ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజులు మండుటెండల్లో 508 గ్రామాలు, 136 పంచాయతీలు, ప్రతి ఊరు కూడా వెళ్ళి పాదయాత్ర చేశాను. గ్రాండ్ సక్సెస్ చేశాను పాదయాత్ర. ఆ తర్వాత కాలంలో మరి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత చిరంజీవి గారు నా పాదయాత్ర చూసి నన్ను పిలవటం, నేను 2009లో నాకు వారి టికెట్ ఇవ్వడం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంతా జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసినారు. మళ్ళీ నేను ఒంటరైపోయాను. అప్పుడు కూడా నేను
ఒక ప్రజా ఉద్యమమే చేపట్టాను. అది కాకరాపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్. అక్కడ మత్స్యకారులకు, రైతులకు, ఇన్లాండ్ ఫిషర్మెన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చి పెడుతుంది. కాబట్టి ఇది మాకొద్దు అని ప్రజలందరూ 35 గ్రామాల ప్రజలు అంటుంటే వాళ్ళతో కలిసి ఆ పోరాటం చేసి 1600 మందితో జైళ్ళకి వెళ్ళి కేసులు పడి ఇవన్నీ. అప్పుడు నేను పార్టీలో లేను, సస్పెండెడే కదా. అప్పుడు చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్ లో కలిపేస్తున్నారు కదా. ఇన్ని అనుభవాలు ఉన్నాయి నాకు. ఇన్ని అనుభవాల్లో వైసీపీలో ఎప్పుడు నేను చేరాను 2010లో, అంటే పార్టీ పెట్టింది. అంటే నమ్మిన వ్యక్తిగా ఉన్నారు పార్టీ, అయినా కూడా మరి ఎక్స్పెక్ట్ చేశారా ఇలా సస్పెండ్ చేస్తారని? అంటే నేను రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు సస్పెండ్ చేయించబడ్డాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను సస్పెండ్ చేయరు. ఆయన నన్ను చేయరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చే స్థాయి గాని, గౌరవం గాని, హోదా గాని ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను రూలింగ్ లో ఉండేటప్పుడు చెప్తుండేవాడిని, జగన్ నాకు దైవ సమానుడని. అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా నా దైవ సమానుడని చెప్పాను. ఇప్పుడు సస్పెండ్ చేసేసినా కూడా నా దైవ సమానుడని చెప్తాను. ఇట్స్ మై క్యారెక్టర్. చాలా మంది నాయకులు సార్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినాయకుల్ని చాలా దేవుడి కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు. వన్స్ పార్టీ మీద ఏదన్నా వ్యతిరేకత వచ్చి, లేకపోతే మిమ్మల్ని లేకపోతే పార్టీలో సరైన గుర్తింపు రాకపోతే మరలా బయటకు వచ్చేసి ఆయన ఇట్లా ఈయన ఇట్లా అని చెప్పిన నాయకులు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత కూడా మీరు ఎక్కడ పార్టీ మీద ఒక్క నెగిటివ్ మార్క్ కూడా మీ నుంచి రాలేదు. అంటే మరలా రాబోయే రోజుల్లో పార్టీ మిమ్మల్ని మరలా ఆహ్వానిస్తారని ఒక కాన్ఫిడెంట్ ఉందా, లేకపోతే ఇట్లా మనం నెగిటివ్ కామెంట్స్ చేయటం ఇన్నేళ్ళు ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం సస్పెండ్ చేశారని మనం నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఆలోచన చేశారు? ఇన్నేళ్ళని కాదు, రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసింది నేను. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు, పిఆర్పీలో ఉన్నప్పుడు విమర్శించలేదు. అలాగే నేను సిద్ధాంతపరంగా చాలా సార్లు ఇబ్బందులు వస్తుండేటప్పుడు కూడా నేను రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నా నోటి నుంచి మాట అగ్నెస్ట్ గా రాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్న రాదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకు వ్యక్తిగతంగా జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇక సస్పెన్షన్ కారణం ఏంటి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచే ఇప్పుడు ఉంది వైఎస్ఆర్సీపీలో. ఆ బ్యాచే సేమ్ కక్షలే మాకు కొనసాగుతున్నాయి. నాటి కక్షలు కాదు, ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు నాది ఎలాంటిదంటే శత్రువు మీద పోరాడాలి ఒక ఎత్తు, పార్టీలో స్వంత పార్టీలోనే నాకున్న సొంత పార్టీలోనే నేను కొంతమందితో పోరాడాలి, అది మరో సమస్య. ఇంటి నుంచి కూడా పోరాటం, ఇది మరో సమస్య. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ రాజకీయాల్లో నెట్టుకుంటూ వస్తున్నటువంటి వాడిని నేను. కాబట్టి నాకు ఇదేం పెద్ద సమస్య కాదు. జిల్లా నాయకులు వ్యక్తిగత విషయాల్ని ధర్మాన టీం, ధర్మాన ప్రసాద్ అండ్ అతని సోదరుడు కృష్ణదాస్, ఆయనతో మరొకిద్దరు చేతులు కలిపి వ్యక్తిగత విషయాన్ని కారణంగా చూపించి సస్పెండ్ చేయించారు. అసలు వ్యక్తిగత విషయం ఇప్పుడెక్కడ 2022 సంవత్సరం నుంచే ఉంది. అయినా నాకు టికెట్ ఇచ్చారు 24లో. 23లో టికెట్ వదులుకున్నాను కూడా. అవసరమైతే వాణి గారికి ఇచ్చేయండి అని చెప్పాను తప్ప నేను టికెట్ల కోసం వెంపర్లాడలేదు. అయినా మళ్ళీ 24లో నాకు అప్పుడు గొడవలు అవుతున్నప్పుడు కూడా చేయాలి, అసలు అప్పుడు చేయాలి. ఇప్పుడు అంతా సర్దుమణిపోయి 8 నెలలు అయిపోయి మేము వ్యాపారంలోకి వచ్చేసి మా పిల్లల్ని మేము చూసుకుంటున్నాం, ఆస్తులన్నీ గట్టిగా మాట్లాడుతున్నాను అన్ని. ఇప్పుడే ఉంది క్రమశిక్షణ కమిటీ అందినటువంటి ఫిర్యాదుల మేరకు అని అన్నారు. ఆ క్రమశిక్షణ కమిటీలో మా జిల్లా నుంచి ఉన్నారు ఒకళ్ళిద్దరు. వీళ్ళ దుర్మార్గం వల్లే ఇది జరిగింది. ఒక 3-4 అండి మా జిల్లా నాయకులే దీనికి కారణం అండి సస్పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు సస్పెండ్ చేయరు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చేత నన్ను సస్పెండ్ చేయించొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు, నా మనసులో నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేరు, ప్రజల నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు. ఇప్పుడు నేనేంటంటే పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా, మీరు అన్న మాటకి అదే మనకి ఏదైనా వ్యతిరేకంగా ఒక సమస్య వస్తే మనం నాయకుడిని తిట్టడం ఇది నా పాలసీ కాదు. నా మనసులో జీవితంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటానో చచ్చే వరకు అదే నిర్ణయం ఉంటుంది. జగన్ అంటే నాకు గొప్ప నాయకుడు, నాకు సర్వస్వం ఇచ్చినటువంటి నాయకుడు, మహానాయకుడు అని నేను ఎప్పుడు కీర్తిస్తాను. నా నిర్ణయం అదే, అది మారదు. కాకపోతే మా జిల్లా నాయకులు నన్ను ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి నా పవర్ ఏంటో చూపించాలి, నా శక్తి ఏంటో చూపించాలి. వాళ్ళు ఎలా పోటీల్లో ఎదుర్కొంటారో దువ్వాడ శ్రీనివాస్ లేకుండా రాజకీయాలు చేయటం ఆ శ్రీకాకుళంలో గాని, నరసన్నపేటలో గాని, పలాసలో గాని,
పాతపట్నంలో కానీ ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కానీ ఎలా జరుగుతాయో చూపెడతా. అక్కడ సంగతి ఏంటో చూపెడతా. లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మీరు సస్పెండ్ అయినా కూడా ఇంకా మిమ్మల్ని లీడర్ గా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ప్రజలతో నాకు ఈనాటి సంబంధాలు కాదు కదండి, 25 సంవత్సరాల సంబంధం. నేను మాస్ లీడర్ గా ఎదిగాను. ఐఎమ్ నాట్ క్యాడర్ బేస్డ్ లీడర్. క్యాడర్ నేనే తయారు చేసుకుంటా. ఆ మాస్ లో నుంచి, ఆ జనం నుంచే రామారావు, రంగారావు, కృష్ణారావు నేను తయారు చేసుకుంటా. నేను తయారు చేసుకున్న వాళ్ళే కాంగ్రెస్ క్యాడర్ అయ్యారు. మీకు తెలీదు, 2000 సంవత్సరం నేను అడుగు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. ఎర్రన్నాయుడు అట్టడుగున అసలు కాంగ్రెస్ అడ్రస్ లేని రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కలిసి ఒక్కొక్కడిని తయారు చేసుకుంటా వచ్చాను గ్రామాల్లో. వాళ్లే ఈరోజు వైసీపీ క్యాడర్, వాళ్లే పార్టీకి ఉపయోగపడిన వాళ్ళు. 80% ఇది మాకు టెక్కల్లో ఎవరికైనా కాదని చెప్పమానండి దమ్ముంటే. ఇవి ఈ కెమెరా పట్టుకుని వెళ్ళమనండి. నేను కష్టపడి తయారు చేసిన క్యాడర్ ఇప్పుడు చేసుకుంటా. ఇప్పుడు నేను ఆ జనంలో నుంచి మళ్ళొక్కడిని తయారు చేస్తా. పిఆర్పీలో కూడా నేను తయారు చేసిన క్యాడరే. నేను పిఆర్పీలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు తయారు చేస్తా. వ్యక్తిగతంగా తయారు చేసిన క్యాడర్తో గట్టిగా పనిచేస్తా. నా శక్తి ఏంటో నన్ను సస్పెండ్ చేయించిన వాళ్ళకి చూపెడతా. అప్పుడు కానీ ఒక్కొక్కడికి బెండ్ తెగదు. సరే, ఇంతకు ముందు మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ మీదకు ప్రత్యర్థులు ఎవరైనా మీ మీదకు వస్తే పార్టీ కొంత సపోర్ట్ ఉంటుంది. అంటే పార్టీ తరఫు నుంచి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడటం సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు పార్టీలో లేరు, ప్రత్యర్థులకి ఇంకా మిమ్మల్ని తుదముట్టించడం చాలా ఈజీ అనుకుంటా కదా. ఇప్పుడు సార్, ఎంత పార్టీ ఉన్నా, ఎంత మంది సపోర్ట్ ఉన్నా, ముందు మనకంటూ గుండెల్లో ధైర్యం ఉండాలి. ఈ గుండెల్లో ధైర్యం, ఈ మనసులో ఉన్నటువంటి కఠోరమైనటువంటి నిర్ణయాలు మనకి ఎప్పుడైతే ఉంటాయో మనం ఎదుర్కోగలం. వ్యక్తిని చూసో, పార్టీని చూసో, ఇంకెవరిన స్నేహితులను చూసో మనం ఎప్పుడు యుద్ధాలు చేయలేం. నేను ఈరోజు వ్యక్తిగతంగానే 25 సంవత్సరాలు కూడా ప్రతి అంశంలో కూడా పోరాడాను. పార్టీ కోసం సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు చాలా చేశాను. నేను పవర్ ప్లాంట్ పోరాటం చేసినప్పుడు ఏ పార్టీ? వ్యక్తిగత, ఇండిపెండెంట్. పాదయాత్ర చేసినప్పుడు ఏ పార్టీ? ఇండిపెండెంట్. ఇప్పుడు ఎందుకు నాకు? ఇప్పుడు నేను ఇండిపెండెంట్, తటస్థుడిగానే పోతాను జనాల్లోకి, తటస్థుడిగానే తయారు చేసుకుంటాను నా క్యాడర్. నేను పనిచేస్తా, చూపెడతాను నా సంగతి ఏంటో. సస్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేయండి అని చెప్పటం కాదు, దమ్ముంటే నన్ను ఫేస్ చేయమనండి జిల్లాల వాళ్ళకి, చూపెడతా సంగతి ఒక్కొక్కడికి. కాదు సార్, ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఆడవాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరిని చేయకుండా మిమ్మల్ని ఎందుకు చేశారు? ఇప్పుడు ఉదాహరణకి గోరంట్ల మాధవ్ ఉన్నాడు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆయన ఎవరు, ఇంకొక ఆయన మాజీ మంత్రిగా చేసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని చేయకుండా ఒక దువ్వాడ శ్రీనివాసన్ ఎందుకు పార్టీ సస్పెండ్ చేసింది? ఈ సబ్జెక్ట్ మీదకి వెళ్తే ఏ రాజకీయ పార్టీలో కూడా 70% మిగలరు. అంతే కదా, 70 to 80% ఎవడు మిగలడు. అవును, తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఇంకో పార్టీ తీసుకోండి, ఇంకా దేశంలో ఏ పార్టీ తీసుకోండి, ఏంటి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంతే కదా, మనం అంతా మనుషులు అల్టిమేట్ గా. ఎవడైతే మా జిల్లాలో సస్పెండ్ చేసి నీతివంతులు అనుకుంటున్నారు వాళ్ళు స్వర్గాల నుంచి దిగరాలా. వాళ్ళు ఏం తెల్ల చొక్కాలు ఇస్తే లోపల మచ్చలు లేనివి. ఇంకా దమ్ముంటే ఒక్కొక్కటి జీవిత చరిత్రలన్నీ నాకు తెలుసు, విప్పేస్తాను. ఒక్కొక్కడిని సమయం వచ్చినప్పుడు ఎలా విప్పాలో విప్పేస్తాను మొత్తం. నన్ను విప్పారు కదా, నేను చూపించా షార్ట్స్ చెప్పి, ఇదిగో ఎస్ నా మచ్చలు ఇవి, నేను ఇది చేశాను, నా నిర్ణయం ఇది, నేను ధైర్యంగా చెప్పగలిగాను. దమ్ముందా కృష్ణదాస్కి చెప్పుకోవటానికి? దమ్ముందా ధర్మాన ప్రసాద్కి చెప్పడానికి? దమ్ముందా అప్పలరాజుకి చెప్పడానికి? తీయాలంటే అందరి చరిత్రలు కూడా తీసేయగలను, తీస్తాను కూడా. వీళ్ళేమి స్వర్గం నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి మనుషులు కారు. ఒక్కొక్కడికి ఇన్ని ఉన్నాయి. వాళ్ళ మాట చెల్లింది, టైం సెట్ అయింది, అనుకూలంగా ఉంది వాతావరణం, నా మీద ఒక స్కడ్ వేసారు. ఓకే, స్వీకరిస్తాం, మళ్ళీ గట్టిగా నిలబడతాం, పోరాడతాం, ప్రజా జీవితంలో ఉంటాం. నా సంగతి ఎటు చూపిస్తా. సస్పెండ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారు ఏమన్నా? లేదు, అంతకు ముందే కలిసాను, ఆ రోజే కలిసాను. సార్ దిందులు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ క్లారిటీ ఉందా? 100%. నా మనసు నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేరు, వీళ్ళు తరం కాదు. నేను ఇప్పుడు ఏమైనా వీళ్ళలాగే నాలాగే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఎన్ని తిడతారో వాళ్ళు. తిట్టిన వాళ్ళని చాలా మందిని చూసాం. నేను ఎందుకు ఏమనలేకపోతున్నాను? నా విజ్ఞత అది, నా తాలూకా క్వాలిటీ అది. నేను అలా నాయకుడిని విమర్శించను. నాయకుడు మంచి చేశాడు, మంచి. ఇప్పుడు చెడలే అవుతాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాకు మంచి, ఎప్పుడు నా దృష్టిలో ఆయన గొప్ప నాయకుడు, మంచివాడు, మనసున్న మంచి మనిషి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా సస్పెన్షన్ కారణమని నా జీవితంలో ఎప్పుడు చెప్పను. చేయించారు. కొన్నిసార్లు రాజకీయాలు ఎలా ఉంటుందంటే అండి, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ మీకు నేను ఏమీ చేయలేను.
మీరంటే నాకు చాలా కోపం, కానీ నేను మీకే చేయాల్సి వస్తుంది. ఈయన వల్ల చాలా మేళ్లు పొందాను, ఆయనకి నేను అన్యాయం చేస్తుంటాను. ఒక్కొక్కసారి రాజకీయమే అలాంటిది. ఇది కొన్నిసార్లు మన చేతులతోనే తప్పులు చేయాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళకే తప్పలేదు. ఆయనంత స్థాయిలో, జగన్మోహన్ రెడ్డి గారు అంత స్థాయిలో కొన్నిసార్లు తప్పు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా వీళ్ళు సస్పెండ్ చేయించిన నేనేమి ఇది పెద్ద సబ్జెక్ట్ కింద తీసుకోవట్లా. సస్పెన్షన్ నాకేం పెద్ద యాక్షన్ కాదు. ఇదేమైనా బహిష్కరించారు. మీరు ఒకళ్ళే వైసీపీ స్టాండ్ తీసుకొని చాలా బలమైన గొంతుతో మీరు ఆ పార్టీ తరఫున మాట్లాడారు. మీకు తోడు మాధురి గారు కూడా సపోర్ట్ గా వచ్చారు. మీరిద్దరు ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూర్చున్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలని చాలా ప్రశ్నలతో మీరు సంధించారు. ఇప్పుడు పార్టీ అంటే ఆవిడ కూడా వైసీపీ తరఫున మీరిద్దరు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. పార్టీ ఇప్పుడు లేకపోయినా కూడా మేము బలమైన గొంతుతో మాట్లాడుతున్నాం. ఊహించలేదేమో మాధురి గారు కూడా సస్పెండ్ చేస్తారని. ఇప్పుడు ఆవిడ ఫీల్ ఎలా ఉంది, మీతో ఏం చెప్పారు ఆవిడ? ఆవిడతోనే మాట్లాడితే బాగుండేది కదా. ఇంకో పనిలో చాలా అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే మీ ఒక్కళ్ళకే ఇంటర్వ్యూకి నేను వచ్చాను. ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. కాకపోతే వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, మా జిల్లా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు నాకు తెలుసు. సార్కి విపరీతమైన ప్రెషర్ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఒక ఏడాది 2 సంవత్సరాలుగా ప్రెషర్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు విజయం సాధించారు, చేశారు. సరే, తను నాకంటే రాజకీయ అనుభవం నేను పెద్ద పట్టించుకుని ఇలాంటి తనైతే ఇంక తెలియదు కాబట్టి, కొత్త కాబట్టి ఇలా జరిగింది అలా జరిగింది, ఇంత అన్యాయం, పాపం ఇంత కష్టపడ్డారు కదా మీరు, అవసరమైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టండి అన్నారే. శ్రీనివాస్ గారు గెలుస్తారు ఈ ఎన్నికల్లో, మా నియోజకవర్గానికి వచ్చిన పార్టీ ఇన్ఛార్జెస్ మీ దగ్గర ఎంత డబ్బులున్నా ఖర్చు పెట్టండి అని అన్నారు. నేను పార్టీ కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి, ఫోన్ కాల్స్ చేయించడానికి ఒక పెద్ద టీము 45 మందిని తయారు చేసి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఆర్గనైజ్ చేశాను. ఎన్నికల్లో గెలుపు కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను కూడా కష్టపడి చేశాను. ఆనాడు కనబడలేదా మాధురి? ఆనాడు కనబడలేదా ఈ సమస్య ఆ జిల్లా నాయకులకి? ఇప్పుడా కనబడింది మాధురి దువ్వాడ శ్రీనివాస్ సమస్య? నేను పార్టీ కింద పనిచేసినప్పుడు నువ్వు పని చేయించుకోకూడదు కదా, మీరు మరి నా చేత కూడా పని చేయించుకున్నారు కదా అని అడిగింది తను బాధపడ్డాను. నా వల్లే కారణమైతే, మీ ఇద్దరం కలవటం వల్లే ఈ సస్పెన్షన్ కారణమైతే, మరి ఆ రోజు ఎన్నికల్లో టికెటే రాకూడదు. ఎన్నికల్లో మాధురి చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టించి ఉన్నారు కదా, ఇది ఎలా కారణం అవుతుంది? లేదా ఇంకేమైనా అవినీతి చేసామా? తీయండి. ఇప్పుడు కృష్ణదాస్ మా జిల్లా అధ్యక్షుడు అడుగుతున్నాను నేను, నీకు దమ్ముంటే తీ. అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, లంచం ఏమైనా తీసుకున్నానా? ఇప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఉంది. రూలింగ్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఉంది, ప్రతిపక్ష పార్టీలో ఎలాగో సస్పెండ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఉంది. అందరూ ఒకటి అవ్వండి. దువ్వాడ శ్రీనివాస్ ని అది ఇక్కడ మీ మాటకే ఒక మాట అడ్డొస్తాను సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవస్థ ఉంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఈ రోజుకి, అంటే స్టిల్ ఈ టైంకి ఆయన ఇన్ని కోట్లు కబ్జా చేశాడు, ఇన్ని కోట్లు అక్రమంగా సంపాదించాడు అనేది ఎవరూ చెప్పట్లా. అంటే మరి రాబోయే రోజుల్లో ఏమన్నా చూపిస్తారో మరి నాకైతే తెలియదు. కానీ స్టిల్ ఈ రోజు వరకు మీ మీద పలానా అక్కడ ఈ ల్యాండ్ కొట్టేశారు, ఇన్ని కోట్లు సంపాదించారు, వాళ్ళని బెదిరించారు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అనేది అయితే రాలా. కానీ మీ కెరియర్ లో అయితే మాత్రం మాధురి గారి ఇష్యూ ఒక్కటి మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు అవినీతి చేశానన్నది రూలింగ్ పార్టీకి పెద్ద ఛాన్స్ ఇప్పుడు ఏమైనా ఉంటే తీయటానికి. ఎందుకంటే వాళ్ళ మీద చాలా విరుచుకుపడ్డాను. అవును, తీయాలి. లేదు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి సొంత పార్టీకి కూడా చాలా గోల్డెన్ ఛాన్స్. ఏమైనా నేను చేస్తుంటే వాళ్ళకి తెలుస్తాయి కదా. ప్రతిపక్షానికి తెలియకపోవచ్చు, స్వపక్షానికి తెలుస్తాయి కదా. తీయమనండి, తీసేసి పెట్టమనండి ఇప్పుడే ఛాన్స్. ఇవేవీ లేకుండా మాధురితో ఉన్నానని నేనే చెప్పాను. మీరెవడరా చెప్పడానికి? మీరెవడరా జిల్లా నాయకులకి అడుగుతున్నాను నేను, మీరెవడ చెప్పడానికి? నేనే చెప్పా. మీ చరిత్రలు చెప్పేయగలను, మీరు చెప్పగలరా? మీ చరిత్రలు చెప్పలేరు, చచ్చిపోతారు ఒక్కొక్కడు. నేను చెప్పా. ఇదే తప్పు అయితే ఇది ఎలా తప్పు అవుతుందని అడుగుతున్నా. వ్యక్తిగత విషయం తప్పు అయితే మీ వ్యక్తిగత విషయాలు కూడా చాలా తీసేయాల్సి వస్తుంది బయటికి. సో ఐ డోంట్ వాంట్, నేను అలాంటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడాలనుకోవట్లేదు. ఎప్పటి గురించి మాట్లాడదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు. నా పని నేను చూసుకుపోతాను. ప్రజల్లో నేను ఉంటా. నా శక్తి ఏంటో చూపిస్తా. ప్రజల్లో నాకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఏంటో నేనేంటో చూపెడతా. ఎన్నికలు 29లో వస్తాయి కదా, చూద్దాం. కంగారు పడితే అలా అవుతుంది. నేను తటస్థుడిగా ఉన్నాను. నేనేం పార్టీలు మాట్లాడాలి అవన్నీ నేను చెప్పట్లేదు. తటస్థుడిగా ఉన్నాను, స్వతంత్రుడిగా ఉన్నాను. రాజకీయాలు కాబట్టి ప్రజలు ఏ నిర్ణయం చేస్తారో చూడాలి.
ప్రజలు ఏ రకంగా రేపు భవిష్యత్తుని నా మనుషులు, నాకున్న కార్యకర్తలు, నాకున్న గ్రామాలు, నాకున్న ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, 25 సంవత్సరాలుగా నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, నాతో మేలు పొందిన వాళ్ళు, ఎంతో మంది నాకు సలహాలు సూచనలు ఇచ్చి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సస్పెండ్ అయిన తర్వాత తేడా ఏమైనా ఉందో, వైసీపీ కార్యకర్తలు అందరూ నాతో తిరుగుతున్నారు. మీరు కూడా అందరి ఇళ్ళకి నేను వెళ్తున్నాను. అందరూ నాకు పండుగలకి అన్నిటికి పిలుస్తున్నారు. అంటే ఇది పెద్ద సీరియస్ గా కూడా అనిపించట్లేదు. అంతేకాదు ఇప్పుడు కొత్తగా విచిత్రం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా నాకు పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తారు. స్ట్రాంగ్ టీడీపీకి చెందినటువంటి వాళ్ళు కూడా అన్నారండి అన్న మా కార్యక్రమానికి. ఎందుకు పిలుస్తున్నారు? నేను న్యూట్రల్ కాబట్టి. అంటే మంచి ఉండబట్టి. అలాగే జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కూడా గౌరవించి పిలుస్తున్నారు. దెన్ ఇప్పుడు నేను బలమయ్యానా బలహీనుండేయానా? అందరి సపోర్ట్, అందరి ఆదరణ నాకు దొరుకుతుంది. తటస్థమైన వ్యక్తికి ఎప్పుడు ఇలా ఉంటది. ఏ స్ట్రాంగ్ పర్సన్ కెన్ బి అప్రిషియేటెడ్ బై ఫ్రెండ్ అండ్ ఎనిమీ ఆల్సో. శత్రువు గాని స్నేహితుడు గాని ఇద్దరు గౌరవిస్తారు ఎవరికి? బలమైన వ్యక్తులకి. అది నేను ఇప్పుడు చూస్తున్నా. ప్రజల్లో నాకు ఉండేటటువంటి ఓట్ బ్యాంక్, నా బలం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవడం, మాట్లాడడానికి నాకు ఛాన్స్ దొరికింది. డిఎస్సి మీద రాష్ట్రంలో ఎవడు మాట్లాడారు? డిఎస్సిలో రాష్ట్రంలో అరణ్య రోధం జరుగుతుంది. పాపం విద్యార్థులందరూ నరక యాతన అనుభవిస్తున్నారు. అంటే ఎవరైనా చెప్పారా సార్ మాట్లాడమని? కొన్ని వేల మంది విద్యార్థులు, కొన్ని వేలు. నా సెల్ ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని వేల మంది మెసేజ్లు, వీడియోలు, ఫోన్ కాల్స్ చేసి అన్నా మీరు రెస్పాండ్ అవ్వండి. ఏంటి బాబు మీ బాధ? మొత్తం అన్ని స్టడీ చేసి అంతా విన్న తర్వాత వాళ్ళు కోరిక చాలా చిన్న కోరిక, మరో 45 రోజులు పెంచండి. 90 రోజులు ఇచ్చుంటే మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం. టెట్ ఎగ్జామినేషన్ జరపలేదు. 2 times టెట్ ఎగ్జామినేషన్ జరపాలి 51 సెక్షన్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. అది జరగలేదు. సుప్రీంకోర్టు కాదు, రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది ప్రకారం జరపాలి, అది జరగలేదు. మరి అలాగే అది జరగకుండా 2024లో వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన 6,100 మందికి కూడా యాడ్ చేయలేదు. సిబిఎస్ఈ సిలబస్ మీద, ఇదన్నింటి మీద, తర్వాత నార్మలైజేషన్ మీద చాలా విషయాలు నాకు తెలియజేశారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మాకు అది 90 days ఇస్తే మేము ప్రిపేర్ అవ్వగలం. 45 రోజుల్లో పరీక్ష ఉందని తెలిస్తే 90 పుస్తకాలు చదవాలంటే మెథడాలజీ మీద, అదర్ సబ్జెక్ట్ సిలబస్ మీద మాకు బ్రెయిన్కి ఎక్కట్లేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. 45 రోజుల్లో రివిజన్ చేయడానికి కూడా చాలదు. దయచేసి మీరు మా తరఫున మాట్లాడండి అంటే ఒకసారి అన్ని యూట్యూబ్లు చెక్ చేశారు. ఒక్క మీడియా ఛానల్ కానీ, ఒక్క పొలిటీషియన్ కానీ, ఒక్క ఎనలిస్టులు కానీ ఎవరూ మాట్లాడలేదండి. ప్రతి పనికిమాలిన విషయం మీద మాట్లాడాలి నేను గమనించాను. అన్నింటిలో ఎవరు మాట్లాడకపోతే నాకు ఆశ్చర్యం వేసింది. ఎస్, నేను ఎందుకు మాట్లాడకూడదు? నేను మాట్లాడాను. గవర్నమెంట్కి డిమాండ్ చేశాను, లెటర్స్ రాశాను గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి రాశాను. అవసరమైతే రోడ్డు ఎక్కుతానని కూడా చెప్పాను. మీకోసం ధర్నా చేస్తాను. డిఎస్సి విద్యార్థుల కోసం న్యాయం జరగడానికి అవసరమైతే నిరాహార దీక్ష చేయటానికి కూడా నేను సిద్ధం. ఈ మాట ఎలా చెప్తున్నాను? యాజ్ అన్ ఇండిపెండెంట్ ఈ ధైర్యం నాకు వచ్చింది. నా సొంత నిర్ణయం. ఒక పౌరుడిగా నేను ఈ మాట అంటాను. నేను వాళ్ళ పక్కన నిలబడతా. ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతున్నవన్నింటినీ మనం హర్షించాలి. నష్టం జరుగుతున్నట్ల మీద ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఇది ఇంతమంది, కొన్ని లక్షల మంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది. జీవితంలో ఒకేసారి డిఎస్సి ఎగ్జామినేషన్ చూసే పరిస్థితిలో ఇప్పుడు చూస్తున్నాం. ఆ డిఎస్సి కోసం ఎవరండి ప్రిపేర్ అవుతారు? టీచర్ అవ్వాలనేటటువంటి ధ్యాసతో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, బాగా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే ఈ డిఎస్సిని కష్టపడి చదువుతారు. వాళ్ళకి వచ్చే అవకాశం జీవితంలో ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ ఇది వచ్చిందని చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ఓకే, ఈ ఎగ్జామ్ మళ్ళీ ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని సమస్యలు, నిజంగా ఈ పోస్టింగ్స్ తీస్తారో కోర్టుల్లో మళ్ళీ కేసుల ద్వారా వాయిదా పడిపోతాయో తెలియదు. కానీ ఇది మళ్ళీ ఒక కలగానే కనబడుతుంటుంది. ఇన్ని పరిస్థితుల్లో వచ్చే అవకాశాన్ని అందరికీ విస్తరాకులో భోజనం వేసి పెట్టారు. అందరూ అది సంతోషంగా తినేటట్టు చేయండి. మీరే ఆకు వేసి, మీరే పంచభక్ష పరవాణాలు వేసి మళ్ళీ లాగేస్తున్నారు. ఇది అన్యాయం అని నేను ప్రభుత్వంతో పోరాడుతున్నాను. నేనే నాకు పార్టీ లేకపోతే నేను చేయలేను, ఒక వ్యక్తి సపోర్ట్ లేకపోతే నేను చేయలేను అంటే నేను ఈరోజు ఎలా చేయగలుగుతున్నాను? నేను చేస్తాను. నాకే నేనేం తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఏవైనా చేస్తుంటే నన్ను ఈ రోజు విడిచిపెట్టుండేవారు కాదు. నాకున్న ధైర్యం అంతా కూడా నా నిజాయితీయే, నా పొగరం. ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నటువంటి ఆ క్యారెక్టరే నా చేతి ఆడిస్తుంది. నిజాయితీగా ఉండేవాడికి ఒక రకమైన దమ్ము ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు అన్ని పర్ఫెక్ట్, అన్ని క్లియర్. ఏ బిజినెస్ చేసిన క్లియర్. ఎక్కడ ఈ చేతితో లాంఛం తీసుకోలేదు. ఐఎమ్ వెరీ క్లియర్. మీరు టెక్కల్లో అడగండి,
దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడైనా తప్పులు చేశాడా, అదే సార్, మీ మోసాలు విషయంలో, చేశాడా? మీ కెరియర్ లో ఇది ఒకటే చూపిస్తున్నారు కదా మచ్చ చూపించని. ఇది నాకు, ఇది నేను చెప్పుకున్నాను అందరికీ, నేను ఇది చేశానని చెప్పుకున్నాను. పైగా మా కుటుంబాల్ని, మా మచ్చల కోసం మేమేదో మాదిరి నేను ఉన్నా, లేదా నా కుటుంబం, నా 2 పిల్లలు, వాణియాలని ఎవడు మాకు చూడదు కదా, మేమే కదా చూసుకోవాలి కదా, మాకు అవసరం లేదు కదా. అవసరం లేదు కదా, మీరు ఎండలో ఉన్నారు, నీళ్ళలోకి రండి అని ఎవడు అంట కదా. వాణికి చూసుకుంటుంది మేమే, పిల్లలు చూసుకుంటుంది నేనే, మాదిరిని చూసుకుంటుంది నేనే, మాదిరి పిల్లల్ని చూసుకుంటుంది నేనే, అన్ని కలిపి మేమిద్దరం చేసుకుంటున్నాం కదా. ఇంక మీకు ఎవరికి వచ్చిన నష్టం ఏంట్రా, ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దీనివల్ల ఎటువంటి నష్టం జరిగిందో దయచేసి చెప్పనండి వాళ్ళకి. పలు ఫిర్యాదులు, ఆ ఫిర్యాదులు ఏంటో చెప్పండి అయ్యా, చదివి వినిపించమనండి. ధర్మాన కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడి కదా, ఫిర్యాదులు వినిపించమనండి. ఫిర్యాదు చేస్తుంటారు, చేస్తారు. కోర్టులో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదు ఉంటే మరి అంతకుముందు చేయలేదా, నాకు టికెట్ ఇవ్వలేదా? ఫిర్యాదు 2023లో కూడా చేశారు కదా, 22లో కూడా చేశారు కదా, 24లో టికెట్ ఎలా ఇచ్చారు? ఇది కావాలని కక్షాదింపు చరిత్ర తీశారు. సస్పెన్షన్ అన్నది నాకు తలంటుంది, ఐ డోంట్ కేర్. అయినా పార్టీలో ఉన్న కొంతమంది చేసిన ఈ పని వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, మరి ఆయనైనా ఎందుకు ఒక అవకాశం ఇద్దాంలే అని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి గత 2 years నుంచి ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి టికెటే ఇవ్వకూడదు, వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి నన్ను పక్కన అలా ఉంచకూడదు అసలు. కానీ ఆ ప్రెజర్కి తట్టుకోలేక పాపం ఆయన చేయాల్సి వచ్చింది. మరి ఆ స్థాయిలో టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నిలబడే వాళ్ళు ఎవరు సార్? అంతే, మరి వీక్ అయిపోయింది పార్టీ. మరి అంతే కదా. ఆ తిలక్గాడు అని ఉన్నాడు, వాడికి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్, వాళ్ళ వ్యాపార సంబంధాలు, వాళ్ళు మాట్లాడుకుంటారు, పుట్టినరోజులకు మాట్లాడుకుంటారు, అన్నింటికి ఫోన్లు చేసుకుంటారు, అర్ధరాత్రి రాజకీయాలు మాట్లాడుకుంటారు, పగలొచ్చేమో వైసీపీ అంటారు. ఇలాంటి ద్రోహులు పార్టీకి ఉంటారు, ఏం చేస్తాం. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి నచ్చుతారు, వాళ్ళకి సంబంధాలు. కింజరాపు వాళ్ళకి, ధర్మాన వాళ్ళకి మంచి స్ట్రాంగ్ రిలేషన్స్. ఈ కాన్సెప్ట్ ని ఎవరు లైక్ చేస్తే వాడే అక్కడ లీడర్ శ్రీకాకుళంలో. నేను చీల్చి చెండాడుతాను కాబట్టి నేను వాళ్ళకి శత్రువు. లేదు మాకేమైనా ఆస్తులు గొడవలు, అంతస్తులు గొడవలు, కారణాలు చెప్పమనండి. కొన్ని ఫిర్యాదులు ఏవో జిల్లాలో ఒకసారి వినిపించమనండి. మీరే ఒకసారి వెళ్ళండి. మీ శ్రీనివాసులు అంటున్నాడు, ఏంటో ఫిర్యాదులు చెప్పండి సార్, చెప్పండి, తెలియజేస్తామని చెప్పనండి. నా వ్యక్తిగత కారణం తప్ప ఇంకేదైనా ఫిర్యాదు ఉంటే చెప్పమనండి సార్. మైనింగ్ వ్యాపారాలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఆపేసినారు కదా, మొత్తం ఆపేసారు, అన్ని బంద్ అయిపోయాయి. అవన్నీ బిగ్ లాస్, చాలా లాస్. మళ్ళీ ఇప్పుడు పార్టీలో కూడా లేరు. మరి ఎట్లా సార్ వాటన్నిటిని ఎట్లా మళ్ళీ తిరిగి? దేవుడు టోటల్ గా ఆగిపోయినాయి సార్, టోటల్ అన్ని అయిపోయి. ఆత్మస్థైర్యం అంటే ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు మీరు ప్రస్తుతం ఈ టెక్స్టైల్స్ లోకి వచ్చాను. ప్రజలు ఉన్నారు కదా సార్, ప్రజలే దేవుళ్ళని నేను నమ్ముతాను ఎప్పుడు. దేవుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని రామారావు గారు అంటారు, ఎన్టీఆర్ గారు. ఎందుకన్నారు ఈ మాట ఒకసారి బాగా పరిశీలిస్తే దానిలో అర్థం ఇదే. ప్రజలు దేవుళ్ళు, వాళ్ళకి మనం అన్ని విషయాలు చెప్పుకుంటే, మన పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు తీసుకెళ్ళాలా అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. ఈరోజు అదే జరిగింది తెలంగాణలో. ఇప్పుడు మీరు స్టోర్లో కింద వెళ్ళి కొనుక్కోండి. మీరుంటారని వచ్చాం సార్, మీ స్టోర్ అని వచ్చాం సార్, 30 కిలోమీటర్ల నుంచి వచ్చాం సార్, విజయవాడ నుంచి వచ్చాం సార్, విజయనగరం నుంచి వచ్చాం సార్, శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్, ఎక్కడో నిజామాబాద్ నుంచి వచ్చాం, సూర్యాపేట నుంచి వచ్చామని వస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది మాకు కోఆపరేషన్ కాదా? వాళ్ళు వచ్చి మీరెన్ని చేయండి, మీరు ఎన్ని బ్రాంచెస్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం సార్ అని అంటుంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తుంది. అలాగే ఆంధ్ర ప్రజలందరికీ కూడా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిపి ఎంతమంది నన్ను వెలివేయాలని ప్రయత్నించినా, ఎంతమంది నన్ను సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నా, ప్రజలు మాత్రం హక్కును చేర్చుకుంటున్నారే. ఈరోజు ఏదైతే తప్పుని మీరు సస్పెండ్ చేయించారో ఆ తప్పుకి 70%, 80% నేను పాజిటివిటీలోకి వచ్చేసినానే. అనుకూలమైనటువంటి పరిస్థితి నన్ను అర్థం చేస్తున్నారు జనం. మీరెవడయ్యా నలుగురు అర్థం చేసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి? లక్షలాది కోట్లాది మంది ప్రజలు 2 రాష్ట్రాల్లో అర్థం చేస్తున్నారు. వాణి గారు వాళ్ళు పిల్లలు కూడా అంతా సైలెంట్ అయిపోయారు కదా, వాళ్ళకని నేను చూసుకుంటున్నాను. మీరు చూసుకుంటున్నారు, సైలెంట్ అయిపోయారు వాళ్ళే. నేను చూడకపోతే వీళ్ళు చూస్తారా? నేనే కదా చూస్తాను, నేను చూసుకుంటున్నాను కదా. నేను నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం తప్పు అయితే క్షమించమని ప్రజలకు కోరాను. నా నిర్ణయంలో కారణాలు ఇవి అని చెప్పాను, అర్థం చేసుకున్నారు. ఈ రోజు నా నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇద్దరు కలిసే తిరుగుతున్నామండి, ఇద్దరు కలిసే పెళ్లిళ్ళకి వెళ్తున్నాం, ఏ ఫంక్షన్ కైనా ఇద్దరు కలిసే వెళ్తున్నాం. తప్పు చేస్తే వెళ్ళగలమా? తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని పిలుస్తారా, గౌరవిస్తారా? దాన్ని ప్రాక్టికల్ గా నేను రుజువు చేసి చూపెడుతున్నా. సార్ అదొకటి డాక్టరేట్, అదొకటి మీరు కొనుక్కున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అందులో వాస్తవం ఏంటి సార్?
ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి లా చేసిన వాడికి డాక్టరేట్ పెద్ద సమస్య నాకే పెద్ద కష్టం. నేను చదువులేను కాదు, లిటరేచర్ గా నేను పిహెచ్డి చేయాలని ఆ రోజుల్లోనే జాయిన్ అయ్యి మళ్ళీ పిహెచ్డికి 5 సంవత్సరాల టైం వృధా అవుతుంది. అయినా నా కాన్సెప్ట్ పిహెచ్డి చేసి ఏం చేస్తాను, రీడర్ చేయాలి, ప్రొఫెసర్ చేయాలి, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. వద్దు, నేను ఏదైనా బిజినెస్ అయినా చేయాలి, పాలిటిక్స్ లోనే ఉండాలి, ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్ లో ఉండాలన్నది నా నిర్ణయం చిన్నప్పటి నుంచి. కాబట్టి అది పక్కన పెట్టేసి వచ్చేసి బిజినెస్ లో దూరాను. అకాడమిషియన్ గా కాలేజీలు పెట్టాను, జూనియర్ కాలేజీలు 3 కాలేజీలు, ఒక ప్రైవేట్, ఒక ట్యూటోరియల్స్, ఇవన్నీ నాకు ఉండేవి. నేను పీజీ పెట్టి పీజీ నుంచి బయటకు వచ్చిన 23వ సంవత్సరమే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి. 23వ సంవత్సరం కల్లా నేను బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత మైన్స్, 29వ సంవత్సరం ఉన్నప్పటికీ మైన్స్, 35వ సంవత్సరం ఉన్నప్పటికీ వరల్డ్ క్లాస్ మైన్స్, ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ క్వారీవాన్, రాజశేఖర రెడ్డి గారితో పరిచయాలు. ఎంతో చిన్న వయసులోనే చాలా చూశాను నేను. అభ్యున్నతి చూశాను, అధోగతి చూశాను, లేవటం చూశాను, పట్టం చూశాను, రెండూ చూశాను. నేను ఎక్కడ నాకు అనుభవాలు లేని కాదు, అన్ని చూసినటువంటి నాకు అన్ని పెద్ద సమస్య కాదు. కొట్టుకుని వెళ్తాం, చేస్తాం. మైన్స్ ఆపేసిన శ్రీనివాస్ పోతాడు అనుకుంటున్నారు, పొరపాటు. ఇంకో దానిలో దేవుడు ప్రజలు చూశారు, ప్రజలతో గౌరవంగా ముందుకెళ్తున్నాం, ఏ నష్టం లేదు. సార్, రాజకీయాల్లో ఉన్న లీడర్స్ మీలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ చాలా లాంగ్ ఉన్నటువంటి లీడర్స్ రాజకీయాలే జీవితంలాగా బ్రతుకుతారు. ఇప్పుడు మీకు ఏ పార్టీలో కూడా లేరు, అంటే మీకు రాజకీయాలు చేయకపోతే బ్రతకలేరు అన్నట్టుగా లీడర్స్ ఉంటారు. మీరు పిఆర్పిలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన తమ్ముడు, ఇప్పుడు చిరంజీవి గారి తమ్ముడు జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఒకవేళ జనసేన లీడర్స్ నుంచి ఏదైనా మీకు మంచి అవకాశం, మరలా మీరు అదే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీకు అవకాశం ఇస్తామంటే వెళ్తారా? నేను ఇప్పుడు ప్రజలతో ఉన్నాను సార్, న్యూట్రల్ గా ఉన్నాను. నా నిర్ణయం ఏదైనా సరే ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే నాకు ప్రతి అంశంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా నన్ను ఒక బిడ్డలా పెంచి నా టెక్కల నియోజకవర్గ ప్రజలు, నా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇన్ని 2 రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తిగా ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిందే వాళ్ళు. నేనేం చేసినా ఆ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని నేను చేయాలి. ప్రజల్లోకి పోతున్నాను ఇప్పుడు. 25వ సంవత్సరం, 26, 27, 28, ఇంకా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. కంగారు ఎందుకు? ప్రజలే చెప్తారు, కాలమే నిర్ణయిస్తారు. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మరలా 1 సంవత్సరం తర్వాత అయినా ఆ టెక్కల నియోజకవర్గానికి నువ్వే దిక్కాయా అని చెప్పి మీ మరలా వైసీపీ మిమ్మల్ని ఇన్ఛార్జిగా వేస్తారేమో అని మీ కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది నాకు. సార్, మనలో మన వర్కే మన కాన్ఫిడెన్స్, మన నిజాయితీ. కాన్ఫిడెంట్ లేకపోతే వేరే పార్టీల వైపు తొంగి చూసే అవకాశం. నాలో ఎత్తి చూపడానికి నా వ్యక్తిగత కారణం తప్ప ఏమీ ఉండదు. నిజాయితీగా ఉన్నానన్నటువంటి నమ్మకం, ధైర్యం, ఇష్టం నాకు. అదే నా చేత మాట్లాడిస్తుంది. 2, ప్రజలకు సర్వీస్ చేసాం, సేవ చేసాం, నిస్వార్థంగా పనిచేసాం, ప్రజలు ఉన్నారు. ఈ రెండింటి మీద ఏదైనా జరగొచ్చండి. సస్పెన్షన్ అంటే ఏంటి అసలు? పాజ్. నా పనితీరు నుంచి కొద్ది రోజులు ఆగు అని అన్నారు. ఆగు అన్న మాట నుంచి కొనసాగు అనే మాట కూడా ఉంది కదా. లేకపోతే కొనసాగొద్దు, దీన్ని శాశ్వతంగా పక్కనే పెట్టేస్తాం, బహిష్కరించేస్తాం అన్న మాట కూడా ఉంటది కదా. సస్పెన్షన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ ఆర్ పనిష్మెంట్. సస్పెన్షన్ ఈజ్ జస్ట్ పాజ్. భాష తెలియనోడు, మీనింగ్ తెలియనోడు ఏదో కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేస్తాం అనుకుంటే అవదు. సస్పెన్షన్ ఇస్ ఎ పాస్. ఏం జరుగుతుందో, ప్రజలు ఏం చేస్తారో చూద్దాం, ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరపు నుంచి ఎవరైతే బలమైన గొంతుకుగా పనిచేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు. తర్వాత మీ పేరు కూడా ఒకటి వినపడుతుంది. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాధురి గారి పరిస్థితి ఏంటి, ఈ బిజినెస్ పరిస్థితి ఏంటి, వీటన్నిటిని చూసుకోవడానికి మాధురి గారికి సపోర్ట్గా ఎవరు ఉంటారు? ఏం పర్వాలేదండి, మాకు మేమే సపోర్ట్ అండి. అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాను, మాధురి బెయిల్స్ కోసం ట్రై చేస్తారు, మాధురికి అల్లరి పెడతారు, హింసిస్తారు, ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, ఎదుర్కొంటాం. ప్రజలున్నారు, సభ్య సమాజంలో ఉన్నాం కదా మనం. ఏమైనా నిరంకుశ ప్రభుత్వంలో ఉన్నా, నిరంకుశ సామ్రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే మీరు బయట ఉన్నంత వరకు మాధురి గారు కొంచెం ధైర్యంగానే ఉంటారు. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళినా ఆవిడ ఒక పార్టీలో కూడా లేరు కాబట్టి మాకు పార్టీలు స్వతంత్రంగా ఎదుర్కొంటాం. ఏం లేదు, మాకు మేమే ఆల్రెడీ ఏం చేయాలన్నది ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరితో మాట్లాడాలి, ఆర్థికంగాను న్యాయపరంగాను ఏ రకంగా ఎదుర్కోవాలి, కోర్టులో ఏ రకంగా ఎదుర్కోవాలి, ఎవరు లాయర్స్ తో మాట్లాడాలి, ఎవరు చూడాలి, అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. అరెస్ట్ కోసం వెయిటింగ్ చేస్తే అంతే.
చేస్తే చేయొచ్చు. వల్లభనేని వంశీమోహన్ గారిని చూశారు సార్, అంటే ఇప్పుడు దాదాపు 4-5 నెలలు అవుతుంది. పేరు నాని గారు ఒక మాట అన్నారు, అంటే కక్ష ఉంటే 1 సంవత్సరం పాటు జైల్లో వేసుకోవచ్చు కానీ మనిషినే చంపేసే అంత పనులు చేయకూడదని చెప్పి ఆయన పేరు నాని గారు అన్నారు. వల్లభనేని వంశీమోహన్ గారి ఆ ఫేసు, ఆయన అవతారం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. వంశీమోహన్ గారిని చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్ మీరు? సార్ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మన స్టేట్ లో అయితే తమిళనాడు పాలిటిక్స్ లో వచ్చేసింది. కక్షాదింపు చర్యలు, జయలలిత గారిని జైల్లో పెట్టించడం, ఈ సిల్వర్ ప్లేట్లు భోజనం కిందకి విసిరటం, ఆమె లాంటి ఆవిడ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అలాగే కరుణానిధిని కూడా అర్ధరాత్రి నిద్రలో పోలీసులు లోపలికి వచ్చి మరీ ఈడ్చుకుంటే తీసుకెళ్తారు. ఇవన్నీ మనం చూసాం. ఆ సిచ్యువేషన్ మన ఏపీలో కూడా వచ్చింది అనుకుంటాం. అంతే, ఏం పెద్ద ఇదేం కాదు. ఇదొక చరిత్ర. ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. దీనికి ప్రజలే ఫుల్ స్టాప్ పెట్టాలి తప్ప ఏ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు ఎలా అంటే అనిపిస్తుంది, రాజకీయాల్లో కొత్త పాఠాలు నేర్పుతున్నాయి మన స్టేట్ లో. అంటే అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉండాలి, అపోజిషన్ లోకి వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, రెండు. సో రాజకీయం అనేది ఇప్పుడు పూలబాట కాదు, బ్రతుకు పూలబాట కాదు అని పాట ఉంది. ఇప్పుడు రాజకీయం పూలబాట కాదు. రాజకీయం అనేది చాలా కష్టంతో కూడుకుంది. దీనిలో అన్ని సవాళ్లు ఎదుర్కోగలిగితేనే రావాలి. రానోడు ఇంకో వ్యాపారం చేసుకోవాలి. వచ్చిన తర్వాత నేను ఇది ఫేస్ చేస్తున్నాను, నాకు ఇది జరుగుతుంది అంటే నీకు ఎవడు రమ్మన్నాడు అని సెలెక్ట్ కొట్టి అంతే. పోతే ఇంకోటి వస్తాడు, ఇది మాట్లాడుకోడు వస్తారు. హింసించేస్తున్నారు, అల్లరి పెట్టేస్తున్నారు, పెడతారబ్బా, పెడతారు. మనం పెడతాం, వాళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు, మనం పెడతాం. ఇది రెండు వైపులా జరుగుతుంది కదా సార్. ఎర్రన్నాయుడు గారికి అక్కడ అదే అచ్చెన్నాయుడు గారికి మీకు ఇంకా రాజకీయ విభేదాలు ఇంకా ఉన్నాయి సార్? శాశ్వతంగా ఉంటాయి. ఎక్కడ కనీసం ఎదురు వచ్చి మాట్లాడుకునే పరిస్థితి లేదా? కనీసం వైపు కూడా చూడండి, నా శత్రువు వైపు నేను కన్నెత్తి కూడా చూడండి, అటువైపు కూడా చూడండి. అది నా సిద్ధాంతం. నేను పోటీ చేసే వ్యక్తితో నేను అలాగే ఉంటాను. వాళ్ళు నాకు శాసిస్తుంది. వాళ్ళతో నాకేం పని ఉంది? వాళ్ళ పార్టీ వాళ్ళది, వాళ్ళ రాజకీయం వాళ్ళది, మా రాజకీయం అది. అలాంటి సంబంధాలు నేను ఇప్పుడు పెట్టుకుని వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచించాను. శత్రువుగా ఎలా ఓడించాలన్నది ఆలోచిస్తాను. శత్రువే అచ్చెన్నాయుడు, అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు స్థితప్రజ్ఞత పోల్చుకుంటే ఇప్పటికి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు నేను ఎందుకు ఏమనట్లేదు, విమర్శించట్లేదు. చిరంజీవి గారు లాంటి మంచి మనిషి రాజకీయాల్లో అవసరం పాపం ఆయన చేయలేదు, అంతే. చాలా మంచి మనిషి, వ్యక్తిగతంగా వెన్నపోసలు అంటాడు. అలాంటి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అన్ని చేశారు, ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయిందో ఫెయిల్ అయింది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశాను టీఆర్పీలో. నన్ను ఒకసారి పార్టీ కాంగ్రెస్ లో కలిపేస్తున్నాము ఏమంటారు నాకు ఒక ఒపీనియన్ కింద అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, మీరు సృష్టించిన మానసపుత్రిక, దీన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలపటం ఏంటి, ఎలియన్స్ తీసుకోండి అనియా, కలపటం అనేది అయితే నాకైతే నచ్చలేదని నేను అన్నాను. మన అభిప్రాయాలు ఏమాత్రం వాళ్ళు డెసిషన్కి వచ్చారు, కల్పిస్తారు, అయిపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళాం, చాలా మంది వెళ్ళి ఇలా ఉందండి పార్టీ కల్పిస్తామంటున్నారు, మీకోసం కోటాను కోట్ల మంది ప్రజలు వచ్చారు, లక్షలాది మంది ప్రజలు మీకోసం చూస్తున్నారు, 75 లక్షల ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి, ఓడిపోయిన వాళ్ళందరూ కోట్ల రూపాయలు వెచ్చించి మరి నష్టపోయి మీ గురించి ఎదురు చూస్తున్నారు, మీరు పార్టీ కల్పిస్తే ఎలా అని అంటే, నాకేం సంబంధం లేదు, నాకు మీరు గెట్అవుట్ నాకు సినిమాలు ఉన్నాయి, నేను చూసుకోవాలన్నారు. అది నా మైండ్లో బాగా ఎక్కేసింది. నాయకుడు అనేవాడు అలా ఉండకూడదు, ఒక భరోసా అయినటువంటి మాట ఇవ్వాలి, పార్టీ కలిపేయండి కానీ భరోసాగా మాట్లాడాలి. కానీ అది లేదే. మళ్ళీ 2014లో ఆయన వచ్చి పార్టీ పెట్టి ఇవన్నీ మాట్లాడుతుంటే నాలాంటి వాడికి కామెడీలో ఉంటుంది. గతం నేను 19 నుంచి నేను చూశాను. ఇదే పీఆర్పీ కోసం శ్రీకాకుళం నుంచి 150 వెహికల్స్ వేసుకుని వెళ్ళాను ప్రజారాజ్య పార్టీ ఆవిర్భావం రోజు. శ్రీకాకుళంలో పీఆర్పీ ఫస్ట్ జెండా ఎత్తిందే నేను. అంత స్థాయిలో పనిచేశాను. చిరంజీవి గారు నా కోసం నామినేషన్ వేయడానికి వచ్చారు. నామినేషన్ వేసేటప్పుడు నా దగ్గరికి స్వయంగా వచ్చి దగ్గర ఉండి వేయించారు. ఆయనతో నాకు అంత మంచి సంబంధాలు. ఆయన గురించి పల్లెత్తి మాట కూడా ఆడలేను నేను. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అనగలుగుతున్నానంటే రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ఉండాలి. కష్టాన్ని, బాధల్ని, దుఃఖాలని, సంతోషాలని సమానంగా ఎదుర్కోగలిగే శక్తి ఉండాలి. సరే, ఇకనైనా ఇప్పటి వరకు జరిగిన చరిత్ర ఒకలా ఉంటాయి, ఇప్పుడైనా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు డిఎస్సికి 90 రోజులు టైం ఇస్తామనే కదా ఎన్నికల్లో ముందు చెప్పారు. మెగా డిఎస్సి మేము ఇస్తామనే కదా చెప్పారు. మరి లక్షలాది మంది విద్యార్థులు ఆ మాట నమ్మారు కదా, ఓటేశారు కదా. మీరు ఇప్పుడు స్పందించాలి కదా, మాట్లాడాలి కదా.
రాజకీయాలు పక్కన పెడదాం, నేను ఇండిపెండెంట్గా అడుగుతున్నాను. నేను పార్టీ సైడ్ నుంచి అడగట్లా. పార్టీ సైడ్ నుంచి ఇదివరకు చాలా గట్టిగా అడిగాను నేను, ఇప్పుడు న్యూట్రల్ వాయిస్తో అడుగుతున్నాను. చెప్పండి, రెస్పాండ్ అవ్వమా? ప్రజలు కంఠశోషకు మనం కారణం కాకూడదు కదా. ఎంతమంది, 9 చనిపోయినారు. డిఎస్సి ముందు 9 చనిపోయారు, ఇప్పుడు 2 చనిపోయారు, ఇప్పుడు 2 చనిపోయారు. ఇంకా చాలా మంది ఇప్పుడు మంచం పట్టేస్తున్నారు, మానసిక వ్యధ అనుభవిస్తున్నారు. మానసిక వ్యధకి న్యాయంలో కూడా, చట్టంలో కూడా అంతకు మీద చాలా పెద్ద శిక్షలు పడతాయి. అసలు అంత మానసిక క్షోభను మనం ఎందుకు గురి చేయాలి? మరో 45 రోజులు టైం ఇచ్చేస్తే పోయింది కదా. మీరన్న మాటలే కదా, మరి మీరు మాట్లాడకపోతే ఎలా? ఇది నేను అంటున్నాను. ఎప్పుడు మన మాటల్లో మరి గవర్నమెంట్ లో ఉంటాం, పోతాం, ఇదేం శాశ్వతం కాదు. వెరీ వెరీ టెంపరీ. ప్రజలు ఎలా తిరగేస్తారు మనల్ని, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించుకోవాలి. సో స్థితప్రజ్ఞత ఆయనకి అంతగా లేదు. ఐ డోంట్ థింక్ ఈస్ వెరీ గ్రేట్ పొలిటీషియన్. సార్, మాధురి గారు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు అంటే పాజిటివ్ గా జరిగింది అనుకుంటున్నారా, నెగిటివ్ గా జరిగింది? వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. అంటే మంచి జరిగింది అనుకుంటున్నారా? మంచిగా జరిగింది, బాగానే ఉంది కదా. ఇప్పుడేముంది, మన వ్యాపారం చేసి మాధురి తన వ్యక్తిగతంగా నాకు తెలియకుండానే చాలా మందికి ఆర్థిక సహాయాలు చేస్తుంటది కూడా. ఇంటికి ఈ రోజు టెక్కలు మీరు వెళ్తే అక్కడ ఒక 20 మంది 15 మంది భోజనాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా రోజుకి ఓ 100 మందికైనా భోజనాలు పెట్టే స్థాయిలో ఉంది. ఒక 100 మందిని జీతాలు ఇచ్చి 20,000, 25,000, 30,000, 50,000 జీతాలు ఇచ్చి పెంచుతుంది. పరోక్షంగా అన్నం పెడుతున్నట్టే అంతే కదా. ఇంకా 1000 మందిని పెంచాలని నేను అంటుంది. విమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగి ఈ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఈ టెక్స్టైల్ బిజినెస్ కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ పెట్టి ఒక 1000 మందికి జీతాలు ఇచ్చి పెంచాలి అంటుంది. ఎలా ఇది నష్టాన్ని చేకూర్చే మాట నాకు చెప్పండి. మాధురి లాంటి ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా ఇలాంటి ప్రయత్నాలు చేసి 10 మందికి పెంచుతుంటే సమాజంలో దీన్ని తప్పంటారా? ఎవడా ట్రోలర్? ఆ ట్రోలర్ గాడికి నేను అడుగుతున్నాను, నీకు దమ్ముంటే ఒక్కరోజు ఒకడికి భోజనం పెట్టు, నీకు దమ్ముంటే నీ జీవితంలో జీతం ఇచ్చి ఒకడిని పెంచు, అప్పుడు మాధురి గారు గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. చూడు ఒకసారి ఎంతమందికి ఆవిడ ఇలా జరిగిందో లేదో. 1 year తిరిగే టైంకి ఇంకా 1 year కాలా జరిగి ఈ రోజు ఎస్టాబ్లిష్ అయిపోయింది విమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా. అవార్డు కూడా తీసుకుంది. ఈ మధ్య మరొకరు కూడా అవార్డు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దేనికి? ఇవన్నీ మంచి మనసుతో కష్టపడి పనిచేసే తత్వం. ఈ రోజు నాలాంటి వాడితో ఎందుకు మాధురి అంత ధైర్యంగా ఉండాలి? ఇప్పుడు నాకేముంది? ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, ఏముంది? ఐఎమ్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఏమీ లేదు, జీరో. ఈ జీరో కోసం శ్రీనివాస్ గారు నా వల్లే నష్టపోయారు. ఇదే శ్రీనివాస్ని నష్టపోయిన దగ్గరే ఎమ్మెల్యేగా ఆయన గెలవాలి అని అనుకోవటం తప్ప ఇది నాకు బలహీనత ఎలా అవుతుంది? బలం అవుతుంది కదా. ఇంతవరకు ఎంట గెలవలేకే రచ్చ గెలవలేదు, ఇప్పుడు ఎంటే గెలుస్తున్నాను. రచ్చ గెలవడం, ఈ రచ్చ చేసే దువాడు శ్రీనివాస్కి ఎంత. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి చూద్దాం. పిల్లలు ఎలా ఉన్నారు సార్? ఇద్దరు డాక్టర్స్ అయిపోయారు. రెండో పాప కూడా డాక్టర్స్, లేదు రెండో పాపకి చేయాలి. అవన్నీ నేను చూసుకుంటున్నాను. మెసేజెస్ అన్ని చేసుకుంటాను. అంత బాగా వాళ్ళన్నీ ఏం కావాలంటే నాకు చెప్తారు, అవి నేను చూస్తాను. డాక్టర్ పీజీకి వెళ్తుంది పాప. అలాగే మాధురి పిల్లల్ని కూడా చూసుకుంటున్నాం, చదివించుకుంటాం. ముందు మేము అనుకున్నది ఏంటంటే మన ఇద్దరం కలిసి ఫస్ట్ ఈ 5 పిల్లలకి అగ్రభాగాన్ని కూర్చోబెట్టారు. వీళ్ళకి ఏ నష్టం జరగకూడదు ఆర్థికంగా, అన్ని రకాలుగా. మరేంటి ఎవరికి చేస్తారు? చాలా మంచి ఆలోచన. ఎవరైనా ఇప్పుడు మొదటి బారి నుంచి విడిపోయిన తర్వాత మాకెందుకులే అనుకుంటారు. మేము అలా లేదు, ఈవిడ కూడా అలా ఆలోచిస్తుంది. 5 పిల్లల్ని చక్కగా చూసుకోవాలండి. నాకు 5 పిల్లలు అండి అంటది. 5 పిల్లలు కూడా సంతోషంగా ఉంటే మనకు చాలండి అంటది. అలాగే మీరు అనుకున్న రాజకీయం, ఆ రాజకీయం ఏంటో మీకే అంత ఇంట్రెస్ట్. మీరు అనుకున్న రాజకీయంలో మీరు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అంటే మీరు దేన్ని సక్సెస్ తీసుకుంటారో నాకు తెలియదు. మీరు సక్సెస్ అయ్యారనిపించుకుంటే నాకు చాలు. మీరు సంతృప్తిగా రాజకీయాల్లో ఉంటే చాలు అంతనంటది. ఇంకేం కావాలి? నేను ఏ రకంగా నష్టపోయినట్టు? కానీ మీ ఇద్దరి యొక్క జీవితాలను ఉపయోగించుకొని చాలా మందికి డబ్బులు వచ్చేసారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు, మేమర్స్ కావచ్చు. అంటే పరోక్షంగా మీరు కూడా అన్నం పెట్టినట్టే వాళ్ళకి. మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక కంటెంట్, ఒక ఇది కాన్సెప్ట్ దొరికింది. దాని మీద చాలా కాలం, దాదాపుగా 5-6 నెలల పాటు మీ మీద ట్రోల్స్, మీమ్స్ మొత్తం ఇంకా ఇష్యూస్ ఏం లేవన్నట్టు. మీ మీద ఒక మాట అంటాం నాకు చాలా ఈజీ. ఆ పడేటప్పుడు గుండె కోతింటూ మీకు తెలుసు. చాలా మాటలు చాలా అన్నారు నన్ను, మాధురిని చాలా చాలా అన్నారు. భరించరాని మాటలు అన్నారు. ఇంకోలేదు సూసైడ్ చేసుకుంటారు, మేము నవ్వుకుంటాం. అవును.
అవును సార్, ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకుల మీద వచ్చాయి కానీ ట్రోల్స్ మేము ఇద్దరి మీద వచ్చినంత దారుణం అయితే మరి ఇంకే ఏ లీడర్స్ మీద కూడా బహుశా రాలేదు. నేను కూడా కొన్నిసార్లు ఆ ట్రోల్స్ మాకు వచ్చినంత పాపులారిటీ కూడా పాపులారిటీ ఈరోజు 1600 మంది మాధురికి ఫాలోవర్స్ ఉండేవారు, పెరిగిపోయారు. 1,50,000 యూట్యూబ్ ఫాలోవర్స్ అండ్ 1,70,00,000 వ్యూవర్షిప్ ఇన్స్టాలో. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక హాఫ్ డే లోనే 4-5 మిలియన్స్ వెళ్తుంది. చూస్తున్నారు అంతమంది అభిమానిస్తున్నట్టే కదా. ఇంతమంది ఇప్పుడు రాను పాజిటివ్ అయ్యారు. సార్ మా పాప అర్థం చేసుకుంటున్నారు సార్, టెక్స్టైల్ బిజినెస్ లో మీరు పెట్టారని తెలిసింది. మా పాపకు మొదటిసారి మీ దగ్గరే కొనాలి అని నాకు తెలిసి ఇప్పటికి 15-20 మంది వచ్చి ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటంటే మాధురి లాంటి ధైర్యం కావాలి మా పాపకి, మీ ఆశీస్సులు కావాలి అని అంటుంటే మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎంతో మంది మీకు చూడడానికి వచ్చారు. రోడ్డు మీదకి వెళ్తే చాలు ఫోటోలు, సెల్ఫీలు, కార్లకి ఓవర్టేకింగ్. ఎంత దేనికి వస్తుంది ఇదంతా? పాజిటివిటీ కాకపోతే మేమే తప్పు చేసిన వాళ్ళు అని మాకు సమాజం ముద్రేసి ఉంటే మా ముఖం చూస్తారా? మమ్మల్ని మాట్లాడతారా మాతో? అలా లేదే. ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తున్నారు. మాకు చీఫ్ గెస్ట్లుగా పిలుస్తున్నారు. నిన్న వైశ్య అచీవర్స్ అవార్డ్స్ లో మాకు చీఫ్ గెస్ట్ గా కూడా పిలిచారు. ఎందుకు పిల్లాలి? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వచ్చారు. అందులో వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్. సో సమాజంలో పోల్చుకుంటే ఇప్పుడు మీ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అదే చెప్తున్నాను కదా, చాలా మంది పొలిటీషియన్స్ లేదు మాకుంది. ఎవడో ఏదో అనుకోవచ్చు, మాధురి గారిది అనుకోవచ్చు. మాధురిదే. నేను ఒక్కడైతే ఏమంటుంది శ్రీనివాస్ గట్టిగా మాట్లాడతాడు అంతే. కానీ ఈ రోజు 2 రాష్ట్రాలకి పరిచయం. అందుకే దీన్ని మేము సద్వినియోగపరచుకోవాలని చూస్తున్నాం. ఈ ప్రజలు ఇచ్చే ఆదరణని ఏం చేస్తే మంచిది, 10 మందికి భోజనం పెడితే మంచిది అన్నది మాకు అర్థమైంది. అందుకే భోజనం పెట్టాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. లివ్ అండ్ లెట్ లివ్. రూపాయి మేము సంపాదించాలి, ₹1 అందరికి ఖర్చు పెట్టాలి. ఒక 60-70 పైసలు ఖర్చు పెడితే మిగతాదంతా మేము బ్రతకాలి. ఇదే అనుకుంటున్నాం, ఇదే జరుగుతుంది. సార్ ఫుల్ టైం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి బిజినెస్ పేరుతో తెలంగాణ పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఆలోచన ఏమైనా వస్తుందా? నేను లేదండి, అక్కడ కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నాను. 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ అలా నేను పెట్టుకున్నాను. తెలంగాణలో మేము కేవలం బిజినెస్ చేయడానికి వచ్చాం తప్ప సార్ రాజకీయాలు అన్నది మాకు ఇక్కడ. కాకపోతే మాధురికి చాలా మంది పెద్దలు కాంటాక్ట్ చేశారు నాతో కూడా. ఆమెకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు సార్, మీరు ఎలా చేయండి. ఆమె మంచి వాయిస్ ఉంది, పాపులారిటీ ఉంది, బిజినెస్ లో కూడా ఇప్పుడిప్పుడే రంగంలో బాగున్నారు. మాకు తెలంగాణలో బాగా టాక్ ఉంది. మా పార్టీలో ఆమెకి పెట్టండి, మా పార్టీలో పెట్టండి. చాలా పెద్దలు ఈ మధ్య కాంటాక్ట్ చేస్తున్నారు. లేదంటే మేము కేవలం బిజినెస్ పరంగా వచ్చాం సార్, అందరూ మాకు ఒకటేని, ఇక్కడ ఎవరితో సంబంధం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్, మేము అందరికీ సమానం పోతాం, మా పాలిటిక్స్ ఏమైనా ఆంధ్రాలో ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు నేను ఒక మాట అంటాను సార్, అది ఎవరో ఎట్లా అర్థం చేసుకుంటారు నాకైతే తెలియదు. కానీ ఒక కవిత గారు, ఒక వైఎస్ షర్మిల గారు, మాధురి గారు అని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే షర్మిల గారు చాలా డేరింగ్ డాషింగ్ ఉమెన్, కవిత గారు కలవకుంట్ల కవిత గారు అట్లా వాళ్ళిద్దరిని చూసినట్టు ఉంటది. అంటే మాధురి గారు కూడా గట్స్, ఆ డేరింగ్, ఏ సమాధానం ఎవరు అడిగినా కూడా, ఏ ప్రశ్న అడిగినా కూడా అవలేలగా సమాధానం చెప్పే ఆ గట్స్. అంటే ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కూడా అందులో ఆవిడకి ఆ జ్ఞానం ఉంది. నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాం ఇవి, మీకంటే కూడా ఆవిడ పవర్ఫుల్ గా కనపడుతున్నారు. ఎందుకంటే ఇది మరి పొగడతాం అనుకుంటారు, లేకపోతే అంటే నేను వాస్తవం చెప్పానని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో చూసిన తర్వాత వీడియో ఎట్లా పొగుడుతున్నాడు అని చెప్పి ఎవరన్నా అనుకున్నా కూడా నాకు అనిపించింది, నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే ఆవిడని చూస్తే అలా అనిపిస్తుంది నాకు. చాలా గట్స్, చాలా డేరింగ్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ మీద ఇట్లాంటి లేనిపోయిన నిందలు మన ఇరుగు పొరుగు ఏదైనా వస్తేనే మన సందు చివరికి వెళ్ళడానికి భయపడతాం. అరే పరువు మర్యాద వాళ్ళేమో అనుకుంటారు వీళ్ళు. అట్లాంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇష్యూ అయినటువంటి ఈ ఇష్యూను కూడా, మీ ఇష్యూని ఆవిడ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు సార్. అసలు స్టెప్స్ అలాగే ఉంటాయి తనవి. ఇప్పుడు మా ఇంట్లో గొడవ వచ్చేటప్పుడు, ఇంట్లో తాళం వేసేసినప్పుడు 1 year నేను పలాసలో ఉండేటప్పుడు, రాజకీయం కోసం నేను వచ్చాను, రాజకీయంగా వీళ్ళ కుటుంబం నన్ను పిలిచారు, వీళ్ళు గొడవలు పడుతున్నారు, నాకెందుకు రా బాబు అని వెనక్కి వెళ్ళిపోతారు. అవును, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ తినలా కాదు, ఒక కొత్త కోణం ఆలోచించింది. అదే ఈ కథ విచిత్రం. శ్రీనివాస్ గారు పాపం ఇంత మనిషి ఈ స్థాయిలో ఉన్నాడు, ఇంత గౌరవం, ప్రజల్లో ఇంత హోదా ఉంది, ఇంత గౌరవం ఉంది, ఇలాంటి వ్యక్తి నీడ లేకుండా అయిపోయాడా, పలాసలో ఉన్నాడా, ఇప్పుడు ఈయనకి ఎవరు పట్టించుకునే వాళ్ళు కుటుంబ పరంగా లేరా అని
నేనున్నానని వచ్చి నిలబడ్డది నా పక్కన. అప్పుడు తనకు అత్తవారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కన్నవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తిట్లు తిట్టి తిట్టి ఆఖరికి వెలివేస్తున్నారు ఈమె ఈ తీసుకున్న నిర్ణయానికి. ఈ నిర్ణయంతో పాటు నాతో ఉండి నాకు అండగా నిలబడి ఎన్నికలన్నీ నిర్వహించి ఆ నిర్వహణలో కీలక పాత్ర వహించి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ తదుపరి జీవితంలో కూడా మళ్ళీ సమర్థవంతంగా పైకి మెట్లెక్కుతుంటే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం ఉండాలి, ఒక విశిష్టమైన కోణం ఉండాలి, ఒక విశిష్టమైన ఆలోచన తీరు ఉండాలి. దీన్ని ఎవడో తప్పులు పెట్టేసి దువాడి సీను బొట్టు సీను మాదిరి నా బొట్టుని విమర్శించేవాడు, అది మా అమ్మవారి బొట్టది. అది పెట్టుకునే ధైర్యం ఉండాలి విమర్శించేవాడు. అది పెడితే దాని శక్తి ఏంటో తెలుస్తుంది. మాధురి గురించి విమర్శించాడు కదా, నీకు అక్క చెల్లెలు అందరూ ఉంటారు, మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, విమర్శించే వాళ్ళకి అడుగుతున్నా, మీ ఇంట్లో మీ బోలెడు సమస్యలు ఉన్నాయి, వాటికి సమాధానం ఏం చెప్తావు? అవి ఒకసారి నీ మనసుకు నువ్వు చెక్ చేసుకో. నువ్వు వచ్చి మమ్మల్ని విమర్శించడం కాదు. ఈరోజు మాధురి నిలబడింది, నా కోసం నిలబడింది, సమాజం కోసం నిలబడింది, మిమ్మల్ని నిలబెట్టారు. కాబట్టే మేమిద్దరం కలిపి ఈ రోజు స్థాయికి వచ్చాం. ఎందుకు నిలబడాలి, నాకెందుకు అవసరం అనుకుంటే ఆ రోజు నేను నాతో పని ఉందానికి దీన్ని తప్పుడు రిలేషన్స్ కట్టి తప్పుడు లింకులు పెట్టి మీమ్స్ తయారు చేసి రకరకాలుగా దుష్ప్రచారం చేసుకుంటే అది వాళ్ళ కర్మ. మేమేంటో కాలమే నిర్ణయిస్తుంది. మేమేంటన్నది మా నిజాయితీ ఏంటి, మా ఆలోచన ఏంటి, మేము ఏ స్థాయిలో పడగలుగుతున్నాం మేము సమాజంలో 10 మందికి అనేది వాళ్ళే చూస్తారు. కంగారు పడాల్సిన పని ఏం లేదు. సార్, ఫైనల్ గా వైసీపీకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? వైసీపీ కావచ్చు, పార్టీ అధిష్టానాన్ని కావచ్చు, కూటమి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి, ఈ 2 పార్టీల వారికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? వైసీపీలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి నేను, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, మంచి నాయకుడు, మనసున్న నాయకుడు, మంచి చేయాలనుకుంటున్న నాయకుడు. దయచేసి నేను ఆ మాట అనాల్సి వస్తుంది, అనకు తప్పదు. కోటరీలో కొంతమంది ఉన్నారు, దయచేసి ఆయనకు వాస్తవాలను తెలియజేయండి. కార్యకర్తలు మొత్తుకునేది కూడా అదే సార్. నేను అదే చెప్తున్నా. కార్యకర్తలకు దూరం చేసేసారు అన్నకి. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. కార్యకర్త అనేవాడిని మర్చిపోయింది పార్టీ. నాయకుల్ని చాలా మందిని దూరం చేసుకుంది పార్టీ. ప్రజలు పాదయాత్రలో అన్న 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 అని కోట్ల మంది జగనన్నను కలిసారే, గెలిచిన తర్వాత కూడా కలవాలనుకున్నారే. జగనన్న కూడా కలవాలనుకుని ఉంటాడు తప్పకుండా. ఆయనకి జనం అంటే ఇష్టం, జనంలో ఉండాలనుకుంటాడు. అలాంటి వ్యక్తికి జనం నుంచి దూరం చేశారే 4-5 ఏళ్ళు. అంటే మన వాటమికి కారణాలు మనమే తప్ప శత్రువు కాదే. నేను గ్రహించింది నేననేది ఏంటంటే, ఇకనైనా సరే అన్నని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆయన అవసరం కోట్ల మంది ప్రజలకి. ఎవరైతే కోటరీ నాయకులుగా ఉన్నారో వాళ్ళు అన్నని వాస్తవాలు చెప్తే చాలు ఆయన గ్రహించుకోగలుగుతారు. అన్నకు ఆ శక్తి ఉంది. జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందన్నది నా అభిప్రాయం. అందులో నేను ఒకడిని. బహిష్కరించబడినా సరే నా మనసు అదే చెప్తుంది, పార్టీ శ్రేయస్ కోసం అనేది చెప్తున్నాను. ఉన్నవాళ్ళు దయచేసి అది ఆలోచించాలి. లేనిపోని ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు, ఈగోస్ పెట్టుకొని దయచేసి ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని నేను ఆయనకు దగ్గరుండేవాళ్ళు నేను కోరుతున్నాను. ఆ దగ్గరుండేవాళ్ళు చేసే ప్రమాదాల వల్లే ఈ చుట్టుపక్కల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బయట పెద్ద విస్ఫోటనమే జరిగిపోతుంది. పార్టీకి సంబంధించి ఇదే నా అభిప్రాయం. కూటమి అంటే వీళ్ళు ముగ్గురు కలిసి, అంటే బీజేపీ ఇందులో పెద్ద ఇది స్థానం లేదు, వాళ్ళ సహకారం వీళ్ళు పొందుతున్నారు తప్ప బీజేపీ గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా చెప్పారు. సూపర్ 6 కాదు, 148 పైచీలకు వాగ్దానాలు ఇచ్చారు. అది ఈ రోజు వరకు అమలు చేయట్లేదు. కనీసం బడ్జెట్ లో పెట్టలేదు. 2 బడ్జెట్లు ఆల్రెడీ పూర్తయిపోయినాయి. ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పిన వాగ్దానాలను అమలు చేస్తారా, చేయరా? అసలు మీరు క్లారిటీగా చెప్పండి. ఇదే విధానం జరిగితే చరిత్రహీనంగా మరి మిగిలిపోవడం తప్పదు. ఎన్నాళ్ళు కదా, ఆల్రెడీ 1 ఏడాది ముగిసిపోయింది, మరొక 4 ఏళ్ళు. ఈ ఏడాదిలో అరెస్టులు, జైళ్లు, కక్షలు, కార్పణ్యాలు ఇవే పెట్టుకుంటే ఇది కాదు, ఇది ప్రజా జీవితం. దీనివల్ల నష్టమే జరుగుతుంది అన్నది నా అభిప్రాయం. దయచేసి ఒక తటస్థుడిగా నేను తెలియజేస్తున్నాను. మంచి చేయండి. అమరావతి అన్నారు, దాన్ని పూర్తి చేయండి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం మీకు చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి స్టేట్ నాకు తెలిసి ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత సపోర్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్టు
ఇంత సపోర్ట్ రావటం నేను ఇప్పుడు కళ్ళారా చూడలే. ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను. మోదీ గారు ఆయన చెప్పే విధానాలు కానీ, ఆంధ్రప్రదేశ్ పైన ఆయన చూపించిన ప్రేమాభిమానాలు కానీ, ఆయన ఆడినటువంటి మాటలు కానీ, ఆయన అన్ని రకాలకు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం? ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నాం? ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ తగదేమో అనిపిస్తుంది. ఇలాంటి టైం వేస్ట్ పనులు ఇవన్నీ చేసుకోవద్దు. ఎవడైనా తప్పు చేస్తుంటే జనమే పక్కన పెడతారు. మనమెవరని శిక్షించడానికి? న్యాయస్థానాలు ఉన్నాయి, చూసుకుంటాయి. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. సమయం ఇప్పుడే తినేసినారు, 360 రోజులు అయిపోయింది, ఇంకా మీరు దృష్టి పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. సో ఇది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకి ఆయనతో సమాధానం చెప్పించే ప్రయత్నం చేశాను. ఇలాంటి లీడర్ని మరి వైఎస్ఆర్సీపీ దూరం చేసుకుంటే టెక్కల్ నియోజకవర్గంలో మరొక బలమైనటువంటి లీడర్ దొరకడేమో అని నా అభిప్రాయం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.